ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికి నమస్కారం అండి. మనకి రేపే తొలి ఏకాదశి పండుగ అండి. ఈ తొలి ఏకాదశి రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఈరోజు తప్పకుండా సమర్పించవలసిన నైవేద్యం ఏంటి, ఇంకా ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు అయితే వస్తాయండి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తాము. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటామండి. ఎందుకంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై సుమారు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. అందుకనే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తామండి. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కుంటాడండి. తొలి ఏకాదశి తర్వాతనే మనకి పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయండి. ఈ ఏకాదశి రోజున పూజ చేసుకొని వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అయితే ఉంటుందండి. ఇంకా 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యఫలితం అయితే లభిస్తుంది. తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని మన పురాణాల్లో కూడా వివరించారండి. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ఆనందం, శాంతం, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క పాపాల నుండి విముక్తి పొందే మోక్షం కూడా పొందుతారని మన పురాణాలు అయితే ఉందండి. అయితే ఈ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమైంది, ఉపవాసం ఎప్పుడు ఉండాలి అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అయితే ఉంది, వీడియో అయితే ఉందండి. ఉపవాసం ఎప్పుడు విరమించాలి అని కూడా వీడియో అయితే ఉంది. ఒకసారి మన ఛానల్ని చెక్ చేసుకోండి, మీకు అన్ని విషయాలు అయితే ఆ వీడియోలో తెలుస్తాయి. ఇంకా ఈ తొలి ఏకాదశి రోజున మనం ఏ పూజ ఏర్పాట్లు చేసుకోవాలి, ఇంకా పూజ ఎలా చేసుకోవాలి, స్వామివారికి నైవేద్యం ఎలా సమర్పించాలి అని అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఈ పూజ మనం ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఇంటిని, పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. లేదా మన పూజా మందిరంలోనే ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సపరేట్ ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట పైన అష్టతల పద్మ ముగ్గు వేసుకొని వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఒక క్లాత్ అనేది వేసుకున్న తర్వాత వాటిపైన కూడా 3 గుప్పెల బియ్యం వేసుకొని వాటిలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటే అదైతే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేకపోతే విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారంలో ఫోటో ఉన్నా అదైనా పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. లేదా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది కదండి, అదైనా పెట్టుకొని పూజ అయితే నిర్వహించుకోవచ్చు. మీ దగ్గర విగ్రహాలైనా పెట్టుకొని మనం పూజ, అభిషేకాలు అనేది కూడా నిర్వహించవచ్చండి. చాలా విశేషము ఈసారి ఏకాదశి. ఎందుకంటే శనివారము వచ్చింది, మనకి ఏకాదశి 2 కలిసి వచ్చిన వేళ ఆ స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఉన్న పుష్పాలతో, తులసి దళాలతో స్వామివారికి చక్కగా అలంకరణ చేసుకోండి. ఈరోజు పూజలో తులసి దళాలు ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఆ స్వామివారిని నా దగ్గర ఉన్న తులసి దళాలతో, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకున్నాండి. నా దగ్గర విగ్రహాలు ఉంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహాలు కూడా పూజలో పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకుంటున్నాను. ముందుగా మనం పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలండి. స్వామివారి పూజలో పిండి దీపాలు అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ మనం 2 నుండి 7 దాకా పిండి దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడ 7 పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఇవన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండొచ్చు. ఈ పిండి దీపాలు అనేది మనం డైరెక్ట్ నేలపైన అనేది పెట్టుకోకూడదండి. మనం తమలపాకు మీద కానివ్వండి, బియ్యం మీద కానీ పెట్టుకోవండి. ఇలా నేను పిండి ప్రమిదలు అయితే 7 ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఇంకా నా దగ్గర శంకుచక్ర దీపాలు ఉంటే ఆ దీపాలు కూడా పెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఇలా ఏమీ చేయలేమనుకుంటే స్వామివారి దగ్గర దీపం పెట్టుకొని నమస్కారం చేసుకొని మనం మామూలు నిత్య దీపారాధన చేసుకుంటాము, అలాగైనా పూజ చేసుకోవచ్చండి. ఈరోజు ఉదయం పూజ చేసుకొని, అంటే కుదిరితే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోండి. లేకపోతే ఉదయం 8:30 లోపు కానివ్వండి, 11:30 లోపు కానివ్వండి పూజ అయితే నిర్వహించుకోండి. ఇంకా స్వామివారికి ఏకాదశి ఉపవాసం అయితే పాటించాలండి. ఎవరైతే ఈ ఏకాదశిని వ్రతంగా చేయాలనుకున్నారో వాళ్ళు ఏంటంటే ముందు రోజు నుండే, దశమి రోజు నుండే ఉపవాస నియమాలు అయితే పాటించాలి. దశమి రోజు మాంసాహారం తినకూడదు. అదే సాయంత్రం కూడా ఒక పొద్దు పాటించాలండి. అన్నం అనేది తీసుకోకూడదు. ఇంకా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలండి. ఉపవాసం
ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పండ్లయితే తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ తర్వాత మన ద్వాదశి రోజున మరలా ఉదయం పూట తిరిగి పూజ చేసుకొని ఉపవాస విరమణ చేయాలండి. ఇంకా ఈసారి శనివారము ఏకాదశి వచ్చింది కాబట్టి ఎవరైనా సప్త శనివారాల వ్రతం ప్రారంభించాలనుకుంటే ఈ రోజైతే ప్రారంభించవచ్చండి, చాలా మంచిది. ఇంకా స్వామివారికి ఈరోజు మనం ఈ ఈ ఉపవాస నియమాలు ఎవరికంటే చిన్నపిల్లలకి వర్తించవండి, మరి పెద్దవాళ్ళకి కూడా వర్తించవట్టు. మీ ఆరోగ్యం బాగుంటే మేము ఉపవాసం చేయగలుగుతాం అనుకుంటే ఉపవాసం అయితే పాటించండి, లేదా నార్మల్గా పూజ అయితే నిర్వహించుకోండి. ఇలా పూజకి కావాల్సిన అన్నీ ముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. మనం స్వామివారికి పూలదండలు కానివ్వండి, పిండి ప్రమిదలు కానివ్వండి, అన్నీ మనకి దగ్గరగా పెట్టుకోవాలి. ఇంకా స్వామివారికి మీరు ఏమేమి నైవేద్యాలు సమర్పించాలనుకుంటున్నారో ఆ నైవేద్యాలు కూడా సమర్పించాలి. ఇంకా ఇలా దీపం వెలిగించుకొని ముందుగా గణపతికి పూజ అయితే చేయాలండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనం ముందుగా గణపతికి పూజ అయితే చేయాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. తర్వాత మనం స్వామి అమ్మవార్లకి పూజ చేయాలండి. ఇక్కడింత స్వామివారికి చక్కగా మనం అష్టోత్తరం చదువుకుంటా, స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటా పూజ అయితే చేసుకోవాలి. తులసి దళాలతో కానివ్వండి, మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో కానివ్వండి స్వామివారికి అర్చిస్తాం పూజ అయితే చేసుకోండి. ఒకవేళ ఇవేమీ చదవలేము అనుకునే వాళ్ళు ఓ నమో భగవతే వాసుదేవాయ అంటూ మనం పఠిస్తా కూడా స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఏకాదశి రోజున విష్ణుమూర్తి సహన పాన్పుపై భక్తులందరికీ దర్శనమైతే ఇస్తారండి. ఈ రోజున ఈ ఏకాదశి నుండి సూర్యుడు దక్షిణాయన దిశలో మనకు కనిపిస్తారు. తొలి ఏకాదశిని మన రైతుల పండుగ కూడా చెప్పుకుంటామండి, విత్తనాలు వేసే పండుగ కూడా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. తొలి ఏకాదశి పండుగ రోజు జరుపుకునేవారు ఉదయమే నిద్రలేచి ఇంటినన్నిటి కూడా శుభ్రం చేసుకొని ఈ పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఇంకా తర్వాత మీరు పీఠం ఏర్పాటు చేసి పూజ చేసుకుంటే ఈరోజు సాయంత్రము మళ్ళీ తిరిగి పూజ చేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ తర్వాత ద్వాదశి రోజు కూడా ఉదయం పూట తిరిగి పునఃపూజ అయితే నిర్వహించుకొని పూజా పీఠాన్ని అయితే కదిలించాలండి. ఈరోజు నాన్ వెజ్ అని తినకూడదు, బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి దళాలను అయితే కోయకూడదండి. అంటే మీ చేతులతో తులసి దళాలను తుంపకుండా మీరు బయట ఎక్కడైనా మీరు తెచ్చుకుంటారు కదండి, అలా తెచ్చుకొని మనం ఈ పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రోజున తులసీదేవికి నీరు పోయకూడదని అంటారంటే తులసి చెట్టుకి, ఎందుకంటే తులసి అమ్మవారు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే పాటిస్తారండి. మనం ఈ ఏకాదశి కాదండి, మనకి ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మన చివరికి ఆ స్వామివారికి నారికేళ్ళని సమర్పించి స్వామివారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి పేలాల పిండిని నైవేద్యంగా అయితే సమర్పించాలండి. మీరు ఏ నైవేద్యం పెట్టగలిగితే ఆ నైవేద్యం అయితే పెట్టండి. ఇంకా నేను ఇక్కడ వడపప్పు చలిమిడి అయితే పెట్టుకున్నాను నైవేద్యంగా. ఇంకా నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవైతే పెట్టుకున్నాను అండి. మీరు ఇష్టం, మీరు ఏం చేసి పెట్టగలిగితే అవైతే చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇంకా చివరిగా స్వామివారికి ధూపం అనేది చూపించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా తొలి ఏకాదశి రోజున పూజ అయితే నిర్వహించుకోవాలండి. మీరు ఇవే విధంగా నిర్వహించుకోవాలని ఏం లేదండి. మీరు నార్మల్గా పూజా మందిరంలో ఎలాగైనా అంటే నార్మల్గా దీపాలు పెట్టుకొని ఆ స్వామివారిని పఠిస్తా, స్వామివారి మంత్రం పఠిస్తా కూడా పూజ అయితే నిర్వహించుకోవచ్చు. మేము ఏ పూజ చేయలేము, ఓన్లీ స్వామివారిని ధ్యానిస్తాం, ఉపవాసం ఉండవచ్చా అంటే అలాగైనా ఉండవచ్చు అండి. స్వామివారి నామం పఠిస్తా అంటే ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ ఆ నామం పఠిస్తా కూడా ఈ రోజంతా ఉపవాసం అయితే ఉండొచ్చు. ఇంకా విష్ణు సహస్రనామం అయితే పారాయణ చేయండి. ఓకే అండి, ఈ తొలి ఏకాదశికి సంబంధించి మీకు ఇంకేమైనా సందేహాలుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అని ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.